ఎన్నికల ప్రక్రియకు నాంది స్టార్ట్ అయింది. ఎన్నికల ప్రక్రియకు పూర్తి పోలీస్ బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతున్నాయి. ప్రధానంగా ఆ పెద్దపల్లి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఆ పోలీస్ కమిషనర్ నోడు ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రధానంగా పోలీసుల పాత్ర ఇప్పుడు కీలకంగా మారబోతుంది. 48 గంటలు ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. మా మెన్ ఆఫీసర్స్ అంతా పర్ఫెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు, వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకేసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్తో కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టాము. ఇవే కాకుండా ఈ ప్రాంతం LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కింద డెసిగ్నేట్ చేయబడింది కాబట్టి 7 నుంచి 4 o'clock వరకు ఉంటుంది. ఆ 4 o'clock లోపలనే మీ ప్రజలందరూ ఓటు వినియోగించుకోవాలి. మనకి ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ ఏరియాని మనము కోమింగ్ పార్టీసు, గ్రేవెన్స్ పార్టీసు, దాని తర్వాత మన స్పెషల్ పార్టీసు, క్యాట్ టీమ్సు అంటే కౌంటర్ అంబుష్ టీమ్సు, కౌంటర్ అటాక్ టీమ్సు, కౌంటర్ యాక్షన్ టీమ్సు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఈ CAPF ఏదైతే వచ్చిందో ఆ CAPF కూడా మనం ఎక్కడ డిప్లాయ్ చేసుకోవాలో అక్కడ డిప్లాయ్ చేసుకున్నాము. అదే కాకుండా మనకి ఇక్కడ ఈ ఏరియాని మొత్తం ప్రాణహిత బార్డర్లో ఉన్న ఏరియాని మొత్తము పైన ఏరియల్ సర్వే చేయడానికి, ఏరియల్లో వ్యూ తీసుకోవడానికి మనకు ఒక డ్రోన్ ఉంది. ఆ డ్రోన్ని కూడా మనం 24/7 యూజ్ చేస్తాము, ఎక్సెప్ట్ ఇన్ ద నైట్స్. మార్నింగ్ నుంచి ఆ ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ డ్రోన్ మనకు మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. అలాగే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో పోలింగ్ బూత్స్, రూట్స్, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అండ్ ద CP ఫోర్స్ ఈజ్ ఆల్ సెట్ ఆల్రెడీ. సార్, ప్రధానంగా ఒక విషయం చెప్పండి. ఇప్పటి నుంచి పోలీస్ కౌంట్డౌన్ స్టార్ట్ కాబోతుంది 4 గంటల తర్వాత. ఏంటి సార్, అంటే పోలింగ్ కేంద్రాలను లొకేట్ చేశారా? సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? మన ప్రాంత పరిస్థితి ఏంటి? సార్, మన ప్రాంతం టోటల్గా అండర్ గ్రిప్లో ఉంది, అండర్ పోలీస్ కంట్రోల్లో ఉంది, పోలీస్ నిఘాలో ఉంది. సో మనకు సమస్యాత్మక ప్రాంతాలన్నీ లొకేషన్ చేయడానికి మనకు నంబర్ ఆల్రెడీ ఉంది, 17 and 16 పోలింగ్ లొకేషన్స్లో. సో దాంట్లో ఆఫ్ సెక్షన్స్ CAPF ఇచ్చాము. దాని తర్వాత మనము ఆల్ EC గైడ్లైన్స్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేసాము, సివిల్ ఫోర్స్ కూడా. తర్వాత రూట్లో మొబైల్స్ ఉన్నాయి, రూట్ మొబైల్స్ ఉన్న వాళ్ళు కూడా దిస్ ఈజ్ ద రూట్. ఏ రూట్ అయితే చెప్పా 11 రూట్లో హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, 2 PCలు ఉంటారు. సో 12లో హెడ్ కానిస్టేబుల్ కానీ ASI కానీ ఓకే, ఖచ్చితంగా ఒక హెడ్ కానిస్టేబుల్ అండ్ విత్ వెపన్ అండ్ 2 పోలీస్ పర్సనల్ విత్ వెపన్. దట్ ఈస్ రూట్ మొబైల్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ రూట్. ఆ రూట్ సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. ఇందాక రూట్ నేను అందరికీ చెప్పాను, ఏ రూట్ మొబైల్ యొక్క బాధ్యత ఏంటి, ఏం చూసుకోవాలని. సో మా వాళ్ళందరికీ ఇంతకుముందు ఎలక్షన్ చేశారు, రీసెంట్గానే ఒక 4 నెలల 6 నెలల కింద ఎలక్షన్ చేశారు. వాళ్ళకందరికి అవగాహన ఉంది, అందరు పర్ఫెక్ట్గా చేస్తారని నమ్మకం ఉంది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్. పార్లమెంట్ పరిధిలో ఎంత ఫోర్స్ను వాడబోతున్నారు సార్ ఈ ఎన్నికలు? నియర్లీ 3,000 ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంది. తర్వాత మనకు నియర్లీ 45 సెక్షన్స్ మీన్స్ 5 కంపెనీస్ వచ్చాయి. అది కాకుండా మా యొక్క 4 స్పెషల్ పార్టీస్ ఉన్నాయి. దాని తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఫోర్స్ వచ్చింది, హోంగార్డ్స్ వచ్చారు. దాని తర్వాత రిక్రూట్ PCs వచ్చారు. తర్వాత గ్రౌండ్స్ అవన్నీ ఉంటాయి. ప్రధానంగా మనది మహారాష్ట్ర అటు ఛత్తీస్గఢ్ బార్డర్గా ఉంది. దీనికి రామగుండం కమిషనర్ చాలా కీలక, ఒక రకంగా ఛాలెంజ్ అనుకోవచ్చు. ఎట్లుంది సార్, అంటే అటు పక్కన అటుపక్కల వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. వాళ్ళ మూమెంట్ ఉంది, మన మూమెంట్ ఉంది, మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, వరుసగా జరిగినాయి. అది మీకు అందరికీ తెలుసు, నోటీస్లో ఉంది. అక్కడ మనం గచ్చిరోడ్లి వాళ్ళతో అంటే మహారాష్ట్ర, ముఖ్యంగా మనకు ప్రాణహిత బార్డర్లో గచ్చిరోడ్లి మనకు బార్డర్ ఉంది. మీరు ఆల్రెడీ చూశారు. మేము ఫస్ట్ రాగానే ఇక్కడ మేము ఆ బార్డర్ మొత్తం పిన్ టు పిన్ మనం చేసాము. దాని తర్వాత ఎన్ని ఫెర్రీ పాయింట్స్ ఉంటాయి ఆ ఫెర్రీ పాయింట్స్ అని చూసుకున్నాము. ఆ ఫెర్రీ పాయింట్స్ దగ్గర ఉండే ఈ మత్స్యకారులు వాళ్ళతో కూడా ఇంటరాక్షన్లో ఉన్నాము. వాళ్ళకందరికి స్ట్రిక్ట్ వార్నింగ్ చేయడం జరిగింది. తర్వాత మనము ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ జైపూర్లో పెట్టుకున్నాము. మళ్ళీ మమ్మల్ని పిలిచారు. మేము మళ్ళీ అక్కడ గడ్చిరోలికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యాము. వాళ్ళకి ఏం సహకారం కావాలో ఆ రోజు వాళ్ళకి 19th రోజు జరిగింది ఎలక్షన్, మేము సహకారం చేసాము. మనకిప్పుడు వాళ్ళ బార్డర్ ఏరియాలో కూడా టోటల్గా వాళ్ళు కూడా 4 కంపెనీస్, 4 C60 కమాండోస్ని డిప్లాయ్ చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ దాంట్లో ఒక్కొక్క టీంలో 30 మెంబర్స్ ఉంటారు. సో నియర్లీ మొత్తం బార్డర్ మొత్తం అక్కడ సీల్ అవుతుంది. మన దగ్గర ఇక్కడంతా
హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన రూట్ మొబైల్స్లో కానీ తర్వాత ఏదైతే ఆ రూట్లో ఎల్డబ్ల్యూకి సంబంధించిన రూట్లో అన్నింటిలో బీడీ టీం కూడా చెక్ చేసి మళ్ళీ చేసుకున్నాం. బార్డర్ ప్రాంతం కాబట్టి ఏమైనా మూవ్మెంట్ ఏమైనా ఉందా సార్ నక్సలైట్? యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే మూవ్మెంట్ ఏమి లేదు, అంత ధైర్యం చేయరు. ఏంటి సార్ అంటే ప్రధానంగా ఈ 48 గంటల్లో ఇప్పటిదాకా ఏదైనా మన పోలీసులో వయలేషన్ చేసిన ఏమైనా కేసులు నమోదయ్యాయా, లేకపోతే రేపటి అంటే రేపు తర్వాత 13 తారీఖు రోజు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు కమిషనర్? యా, మీరు చాలా పీస్ఫుల్గా ఉండాలి, పీస్ఫుల్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, డిసిప్లిన్డ్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఆర్ఓ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో 2 కలెక్టర్స్ ఉన్నారు, పెద్దపల్లి కలెక్టర్ ఆర్ఓ గారు, అందరూ ఏఆర్ఓస్, మా యొక్క నోడల్ ఆఫీసర్స్, ప్రతి ఏసీపీ, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళు మనం అందరం కలిసి ప్రశాంతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఏం మాత్రం భయపడకుండా మీరు నిర్భయంగా ఓటు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు మా పోలీస్ ఫోర్స్ మీకు అండగా ఉంది. దట్స్ ఇట్. టైమింగ్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నారు. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఇంతవరకైతే నాకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. నిన్న కూడా నాకు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడ మంచిర్యాల ఎంటైర్ డిస్టిక్లో అది ఎల్డబ్ల్యూ డెసిగ్నేట్ చేయబడింది కాబట్టి 7 to 4. దట్స్ ఇట్. రైట్ సార్. కమిషనర్ ఏం చెప్పబోతున్నాడు ఈ ఎలక్షన్ ఉద్దేశించి ఆర్టీవీ ద్వారా? ఆర్టీవీ ద్వారా దెన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్. మీరు ఇది ఒక అవకాశము, ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఓటును సద్వినియోగం చేసుకొని, ఇంకా ఇది ఒకటి చెప్పాలంటే, ఇంకో పాయింట్ చెప్పాలంటే, పోస్టల్ బ్యాలెట్లో కూడా హైయెస్ట్ మన దగ్గర జరిగింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఆ పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టే మనకు తెలుస్తుంది ఓటింగ్ శాతం మంచిగా ఉంటుంది. మేమందరం మీకు వెనుక ఉన్నాము. మీ యొక్క ప్రొటెక్షన్ మా బాధ్యత. మీరు అందరూ నిర్భయంగా ఓటు వేయచ్చు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా కమిషనరేట్ పరిధిలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫోర్స్ను ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేసి పెట్టాం. ప్రధానంగా మారుమూల ప్రాంతాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాలకు ఇప్పటికే అంత మా కంట్రోల్లో ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అటు పక్కన బార్డర్ పూర్తిగా బార్డర్లో కూడా అటు డిఆర్జీ లాంటి ఫోర్స్ ఇప్పటికే గస్తీ కాస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇటు పోలింగ్ జరగబోతుందని చెబుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీనికి కమిషనరేట్ రామగుండం పరిధిలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్లో ఇటు కమిషనర్ శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.